హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగాలేదు, మీరు అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో మరొక బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. నేను ఈ వీడియో షూట్ చేయకముందు 1 వీక్ బ్యాక్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూశారు, షెడ్యూల్ పెట్టాను. బట్ ఈ వీడియో వచ్చేసరికి 1 వీక్ కాదు, 1 వీక్ పైనే అనమాట. ఎన్ని డేస్ అవుతుంది అనేది కూడా నాకు కౌంట్ లేదు. సో అసలు గుర్తులేదనమాట ఏ రోజు తీసాము అని చెప్పి వీడియో. ఇంకా ఎందుకు ఇన్ని డేస్ కూడా పెట్టలేదు అని చెప్పి అయితే ఎందుకు షూట్ చేయలేదు అని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మెయిన్గా ఇది యూస్ఫుల్ అయ్యేది మాత్రం ఇంట్లో హౌస్ వైఫ్స్కి అండ్ మెయిన్గా న్యూ మామ్స్కి అయితే యూజ్ అవుతుంది. నాకు ఏం జరిగింది ఏంటి, ఎందుకు వీడియో షూట్ చేయలేదు, అసలు ఏమిటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా ఈరోజైతే మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అసలు ఎవరికి ఏంటి అని అయితే చెప్తాను. ఇంకా నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది, కనీసం వంగలేకపోతున్నాను. అండ్ అసలు నాకు వీడియో షూట్ చేయాలన్న ఆలోచన కూడా లేదనమాట. టైం వచ్చి 5 ఎర్లీ మార్నింగ్ లేచాను. ఇంకా మా ఊళ్ళో అయితే పడుకునే ఉన్నారనమాట. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నిదానంగా పైన బెడ్రూమ్లో ఊడ్చేసి ఇంకా హాల్ కిచెన్ అయితే పూర్తిగా అయితే ఊడ్చానమాట. ఇంకా మా పిల్లలు లేచారంటే నాకు అసలు ఏ పని అవ్వదు కాబట్టి ఇంకా స్లోగా ఇంకా అలా ఊడ్చుకుంటూ వచ్చాను బెడ్రూమ్లో. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కాబట్టి నేను ఇంకా పిల్లలకి సంబంధించిన ఫుడ్, ఇంకా హౌస్ క్లీనింగ్, ఇంకా చేయాల్సిన పనులన్నీ చేసుకోవాలంటే ఇంకా నేను మార్నింగే లేవాలి. చెప్పడం మర్చిపోయాను, అసలు నేను వర్క్ చేయడము స్టార్ట్ చేసింది కూడా 2 వీక్స్ తర్వాత అనమాట. 2 వీక్స్గా నేనైతే అసలు హెల్త్ బాగాలేదు అండ్ బెడ్ మీద నుంచి కూడా లెగలేకపోయాను అనమాట. అంతా కూడా మా హస్బెండే చూసుకున్నారు. పిల్లల్ని కానీ నన్ను కానీ ఇంట్లో కుకింగ్ కానీ, అంటే కుకింగ్ అంటే చేయలేదు, ఇంకా బయట తీసుకొచ్చేసారు. ఇంకా మా పిల్లలకి ఫుడ్ సర్వ్ చేయడం కానీ ఏదైనా. సో ఇంక ఇలాగా వీడియో అనేది అసలు నాకు షూట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎడిటింగ్ కూడా నేనైతే సరిగ్గా చేయలేదన్నమాట. ఇంకా అలాగే పెట్టేస్తున్నాను, అసలు ఓపిక అయితే లేదనమాట నాకు. సో ఇంకా ఇలాగా అసలు అంత మాట్లాడే ఓపిక కూడా లేదు. బట్ మీ అందరికీ తెలియాలి అండ్ నన్ను నమ్ముకొని నా వీడియోస్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో బలవంతంగా చేస్తున్నాను. అంటే అదిను అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి హౌస్ వైఫ్స్కి అండ్ న్యూ మామ్స్కి అని చెప్పి, నాకు జరిగినట్టుగా నా హెల్త్ డిస్టర్బ్ అయినట్టుగా ఎవరికి అవ్వకూడదని కూడా అనమాట. సో ఇంకా మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే నేను ఫస్ట్ చేసే పని హాట్ వాటర్ పెట్టడం అనమాట. నాకు కానీ మా పిల్లలకి కానీ మెయిన్గా ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెడతాను. ఇప్పుడు పెట్టకపోతే నాకు సాయంత్రం వరకు పెడతాకు కూడా టైం ఉండదు. ఇంకా నేనైతే చన్నీళ్ళు తాగాలి, పిల్లలకి కూడా చన్నీళ్ళే పట్టించాలని అదొక భయంతో ఫస్ట్ నేను చేసే పని ఇదనమాట. ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాము. ఇంకా ఫిల్టర్ ఒకటి పాడైపోయింది అనమాట. సో ఇంకా ఆ ఫిల్టర్ కూడా బాగు చేయించారు నిన్న నైట్. సో ఇంకా ఆ ఫిల్టర్ చూసుకుని, ఫిల్టర్ ఇంకా బాగు చేయించలేదు, అంటే ఈ వీడియో ఫిల్టర్ పోక ముందు అనమాట. అసలు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇన్ని డేస్ గ్యాప్ వస్తుంది అని చెప్పి. ఇంకా ఫిల్టర్ పోయే టైంలోనే, అంటే ఈరోజు నైట్ పోయిందనమాట ఫిల్టర్. మేమైతే ఆ టైంలో లేము, హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, విజయవాడ వెళ్తున్నాం అనమాట. సో ఇంక మేము ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాము. సడన్గా ఫిల్టర్ ఆటోమేటిక్గా పోయిందనమాట, లోపల బ్యాటరీ పేలిపోయింది. నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. అది బ్యాటరీ పోయిన తర్వాత మన మెయిన్లో ఉన్న స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి ఇన్వెంటర్ సౌండ్ వచ్చేసింది. అసలు ఎంత అంటే నిజంగా ఒకటనకాల ఒకటి ప్రాబ్లమ్స్ బీభత్సంగా వస్తున్నాయి అన్నమాట. ఎందుకో తెలీదు, అందరికీ హెల్త్ డిస్టర్బెన్స్. ఫస్ట్ నాకు వచ్చింది, నెక్స్ట్ మా పిల్లలకి అనమాట. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే మా ఇంట్లో అవన్నీ కూడా వీడియోస్ అనేవి మీకు వస్తాయి. ఇంకా ఇదైతే నేను 2 వీక్స్ తర్వాత తీస్తున్న వీడియో. ఇంకా ఈరోజే లేచాను అనమాట. ఇంకా అది కూడా బలవంతంగా పెయిన్ టాబ్లెట్ వేసుకొని లేచి పనులన్నీ కూడా చేసుకుంటున్నాను.
అంట్లన్నీ కూడా ఇంకా తోమేసి ఇంకా అవన్నీ కూడా మీకైతే నేను షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చి టీ అయితే పెడుతున్నాను మా హస్బెండ్కి. ఇంకా ఆయన టీ పెట్టానంటే ఇంకా లేచి తాగిన తర్వాత ఇంకా ఆయన చేయాల్సిన పనులు, నాకు హెల్ప్ చేయాల్సినవి అన్నీ కూడా ఇంకా ఆయన చేస్తారనమాట. బట్ నిజం చెప్తున్నాను, అసలు ఇలాంటి హస్బెండ్ ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చింది కానీ మా ఆయన మీద. బట్ నాకు బాగున్న టైంలో ఎంత మంచిగా సపోర్ట్ చేశారంటే, తల్లులు పిల్లల్ని చూసుకోవడం వేరు అండ్ తండ్రి పిల్లల్ని తల్లి సపోర్ట్ లేకుండా చూసుకోవడం వేరు. నిజంగా పాపం వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ మెయిన్ టాస్క్ ఏంటంటే పిల్లలకి వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేది ఇద్దరికి మెయిన్ టాస్క్ అనమాట మా హస్బెండ్. బట్ పాపం చాలా కష్టపడ్డారు. నాకేమో ఓపిక లేదు, పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉన్న ఓపిక అనేది లేదు. అండ్ మెయిన్గా నేను లేగలేకపోతున్నాను అనమాట. సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చింది. మా మదర్ వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన రోజు నైట్ నుంచి అనమాట నాకు బ్యాక్ పెయిన్ అనమాట. అంటే బ్యాక్ పెయిన్ కూడా కాదు, సైడ్ పెయిన్, లెఫ్ట్ సైడ్ నడుము దగ్గర పెయిన్ అనమాట. ఏం జరిగిందో కూడా తెలియదు, అసలు ఎక్కడ తగిలిందో అనేది తెలియదు, ఏమైందో తెలియదు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఏదైనా ఇంజక్షన్ చేయించుకుందామని వెళ్తే ఆయనేమో కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, ఆ స్టోన్ పెయిన్ ఏమో అన్నారనమాట. ఇంకా నాకైతే చూడండి అసలు బీభత్సమైన టెన్షన్ అనమాట నాకు. ఇదేంట్రా బాబు స్టోన్ పెయిన్ అంటున్నాడు, నార్మల్ పెయిన్ ఏమో అనుకున్నాను. అండ్ నాకు మెయిన్గా స్టోన్ పెయిన్ అంటే చాలా భయం అనమాట. నాకు మెయిన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్గా నిజంగా గుర్తొచ్చేది న్యూ మామ్స్కి వాళ్ళ పిల్లలే అనమాట. ఎవరైనా సరే అండి, ఎంత మన అమ్మ వాళ్ళు ఎంత చూసుకున్నా, ఎవరు చూసుకున్నా, చూసుకునేది ఒక నెల చూసుకుంటారు, మహా అయితే 2 నెలలు చూసుకుంటారు, అవసరమైతే సంవత్సరం చూసుకుంటారు. తర్వాత తల్లి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో అవి ఫేస్ చేసిన వాళ్ళకి నిజంగా అర్థమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని వాళ్ళని వదిలేయడము, లేకపోతే మనం సూసైడ్ చేసుకోవడం అనేది నిజంగా రాంగ్ వే. మన పిల్లల్ని చూసుకునేది మన, అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా మనస్ఫూర్తిగా చూసుకునేది ఒక తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని. మనం లేకపోతే మన పిల్లల్ని ఎవరు చూడరు, చూస్తే మహా అయితే సంవత్సరం చూస్తారు, దాన్ని మించి ఎవరు చూడరు. ఎవరు పనులప్పుడు మన పిల్లల్ని చూడరు కదా. సో మెయిన్గా నాకైతే ఎక్కువగా గుర్తొచ్చేది, అసలు ఫస్ట్ నాకు గుర్తు ఆయన స్టోన్ పెయిన్ అనగానే నాకు ఇంక ఏడుపు వచ్చేసింది అనమాట. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ రియల్గా చూశాను మా రిలేటివ్స్లో. సో ఇంకా ఆ పెయిన్ అనగానే అసలు నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఆపరేషన్ చేసుకుంది రీసెంట్గానే అండ్ నాకు మంత్స్ బేబీ ఉంది, 3 years బాబు ఉన్నాడు. ఈ పెయిన్ ఉందంటే కనుక అసలు మనం ఏమీ తినలేము అండ్ సివియర్ వస్తుంది అనమాట. ఎప్పుడు ఎలా ఉంటామో కూడా మనకు అర్థం కాదు. అలాంటి టైంలో మనకి ఎవరు సపోర్ట్ లేరు, మన పిల్లల్ని ఎవరు చూస్తారు అని చెప్పి టెన్షన్ అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ చూసినా ఎంతకాలం చూస్తారు ఇంట్లో ఉండి, ఆయన కూడా బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే మాకు ₹1 వచ్చేది. మేము ఒక తినాలన్నా హాస్పిటల్ ఖర్చుల కన్నా ఆయన వెళ్తేనే కదా వచ్చేది. ఆయన ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూస్తే ఎవరు చూస్తారు. ఒక్కోసారి సడన్గా బాగానే ఉంటాం, కిడ్నీలో రాళ్ళు ఉంటే సడన్ ఎప్పుడు వస్తుందో పెయిన్ తెలియదు. మార్నింగ్ పూట మనం ఏమన్నా తిన్నా సరే వామిటింగ్స్ అయిపోతాయి. సో నేను అవన్నీ చూసేసరికి నాకు అసలు పెయిన్ అని చెప్పంగా నాకు చాలా భయం వేసేసింది అనమాట. ఇంకైతే మేము ఇలా కాదని చెప్పి నేను 2 weeks చూసాను అనమాట. పెయిన్ అంటే స్టోన్ ఉండదని ధైర్యంతో చూశాను. 2 weeks చూసిన సరే అసలు పెయిన్ అనేది తగ్గట్లేదు. ఇంకా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని మార్నింగ్ అయితే వర్క్స్ అని కంప్లీట్ చేసేసుకున్నాను. మా హస్బెండ్ ఇంకా 2 పిల్లల్ని చూసుకున్నారనమాట. ఇంకా మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాము. విజయవాడ కిడ్నీకి సంబంధించిన ఫ్యామిలీ డాక్టర్ ఉంటే మా మమ్మీ అక్కడికి తీసుకొచ్చారనమాట. ఏలూరు వరకు మా మదర్ వచ్చారు విజయవాడ నుంచి. ఇంకా ఏలూరు నుంచి మాతో వచ్చారనమాట. పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి ఏలూరు వరకు వచ్చారు. ఇంకా చూపించేసుకున్నాం, హాస్పిటల్ స్కానింగ్ చెకప్ అన్ని చూపించుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాం. నిజం చెప్తున్నాను, అసలు ఈ 2 weeks కానీ ఈ స్కాన్ అయ్యి డాక్టర్ని కలిసే వరకు కూడా నాకు మనశ్శాంతి లేదనమాట. మెయిన్గా నా కూతురు నా కొడుకు అసలు బాగా నాకు అసలు భయం వేసిపోయి వాళ్ళని చూసుకుంటూ రోజు ఏడవడమే అనమాట. నాకు ఏదైనా అయితే నా పిల్లలు ఎలాగా, నా హస్బెండ్ ఎలాగా, వీళ్ళకి ముగ్గురు ఎలాగా అని చెప్పి మెయిన్గా ఒక ఇంటి
అంటే ఒక ఆడ ఆమె అంటే ఒక హౌస్ వైఫ్, ఒక తల్లి ఉంటేనే ఆ కుటుంబం అనేది బాగుంటుంది. ఒకవేళ అటు ఇటుగా ఏదన్నా జరిగినా, ఏదైనా హెల్త్ ఇష్యూతో మనం మంచం మీద ఉన్నా సరే నిజంగా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారంటే ఆ మంచం మీద ఉన్న వాళ్ళే కానీ, ఇంట్లో పిల్లలు కానీ, హస్బెండ్ కానీ అవన్నీ చాలా దారుణంగా ఉంటాయి. అందుకే మన హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా హౌస్ వైఫ్స్ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా బట్ అవ్వదు పిల్లలతో. బట్ మనం ఇంకా దేవుణ్ణి కోరుకోవాలన్నమాట, మనకి ఏమీ కాకూడదు, మా పిల్లలు బాగుండాలి అని చెప్పి. ఇంక ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడ పిచ్చ కామెడీ ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అంటే హాస్పిటల్లో చాలా టైం పట్టిందనమాట. మేము 11కి వెళ్తే 4కి స్కానింగ్ నుంచి బయటకు వచ్చామన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకునేసరికి 4:30 అయింది. ఇంటికి వచ్చేసరికి 5 అయిందనమాట. 5 వరకు కూడా మేమైతే అసలు ఏమీ తినలేదు. బాబుకైతే లంచ్ తీసుకెళ్ళాం కానీ ఇంకా పాపకైతే ఇంక ఎలాగో 5 అయిపోయింది. ఇంకా అమ్మ కుకింగ్ చేయడానికి అయితే అవ్వదని చెప్పి నేను స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. 10 నిమిషాలు వచ్చేసి కదని చెప్పి. ఇక్కడైతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇదైతే నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను బికాజ్ వీడియో అనేది లాంగ్ అయిపోయింది కాబట్టి. ఇంక ఇక్కడ స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఇంకా ఆర్డర్ అయితే వచ్చిందనమాట. మేము పెట్టిన గంటకైతే వచ్చింది. సో నాకైతే చాలా బ్యాడ్ అనిపించింది. ఎందుకంటే మేము చాలా స్ట్రెస్తో ఫుల్ ఆకలితో ఉన్నాం అనమాట. అప్పుడు మేము ఇంకా లంచ్ 6కి అయితే చేసాం. ఇంక ఇంట్లో అమ్మ స్వీట్ కార్న్ అయితే చేసింది అనమాట స్నాక్స్గా. ఇంకా అది తినైతే అలా ఉన్నాం అనమాట. లేకపోతే అప్పటికి ఇంకా అందరం కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళము. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ టెన్షన్తో ఉన్నాం అనమాట అందరం కూడా. ఇంకా ఆ టెన్షన్ మేము ఏమీ తినలేదు. ఇంటికి వచ్చినా తిన్నాం. అసలు రిపోర్ట్లో ఏమైంది, అసలు ఏమొచ్చింది ఏంటంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్ అయితే ఇంక ఇలాగ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాము. కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, సో ఆ ప్రాసెసింగ్ అనేది ఆ డెలివరీ బాయ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. ఇట్లా మేము ఇన్నిసార్లు స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం కానీ ఇలా జరిగినట్టుగా ఏ రోజు మాకు జరగలేదు. ఇంకా అమ్మ అయితే గబగబా ఫుడ్ తినేసి పాపం లంచ్ కూడా సరిగ్గా చేయలేదు అనమాట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, నా కోసం టాబ్లెట్స్ ఏం యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి నేను డెలివరీ అయ్యాను కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ టాబ్లెట్ చూపించిన తర్వాత వచ్చి యూజ్ చేయాలన్నమాట. సో అంత వీడియో.